హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఏంటో నేర్చుకున్నాము. అలాగే క్వశ్చన్స్ని ఎన్ని విధాలుగా అంటే నేను 3 మెథడ్స్ని చెప్పాను కదండి. ఆ 3 మెథడ్స్ ద్వారా క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అలానే ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నాం కదండి. సో ఈరోజు ఈ వీడియోలో ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము, ఓకేనా? అలాగే ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారి వాచ్ చేసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే అక్కడ ఆల్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా లేట్ ఎందుకంటే ఇంక వీడియోలోకి వెళ్దాము. సో చూడండి, సో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది ముందుగానే నోట్ చేశాను, ఓకేనా? మనం సాల్వ్ చేద్దాము. ఒకసారి చూడండి. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఆల్బర్ట్ ఇన్వెస్టెడ్ ఆన్ ది అమౌంట్ ఆఫ్ 8,000 rupees in a fixed deposit scheme for 2 years at a compound interest rate 5. ఇక్కడ పర్సెంట్ అండి, ఇది పీసీ అంటే పర్సెంట్ పర్ యానం. హౌ మచ్ అమౌంట్ ఆల్బర్ట్ గెట్ ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ది ఫిక్స్డ్ డిపాజిట్ అంటే తను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు 5% మీద. మొత్తం టోటల్ అమౌంట్ ఎంత వస్తుంది అనేది, ఓకేనా? సో చూడండి, ఫస్ట్ మనకి డేటా ఏమి ఇచ్చారు. ఇక్కడ వచ్చిన అమౌంట్ ఏంటి? ప్రిన్సిపల్ అంటే సమ్ అంటే ప్రిన్సిపల్ ఎంతండి? 8,000 రూపీస్ టైమ్ ఆర్ ఎన్ మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం కదండి. సో ఎంత? 2 years. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ అనేది ఎంతండి? 5% పర్ యానం. అయితే మొత్తం టోటల్ అమౌంట్ అనేది ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకి టోటల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అండి P ఇంటూ 1 ప్లస్ ఆర్ డివైడెడ్ బై 100 హోల్ పవర్ n. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకేనా? సో P అంటే ప్రిన్సిపల్ మనకి ఎంత అండి? అమౌంట్ 8,000 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. సో 5 డివైడెడ్ బై 100 హోల్ పవర్ n. టైం ఎంత అండి మనకి? ఇయర్స్, 2 years. సో స్క్వేర్ 8,000. ఇక్కడ డివిజన్లో 100 ప్లస్ 5 105 డివైడెడ్ బై 100 ఇంటూ ఇక్కడ స్క్వేర్ కదండి. సో ఈ వాల్యూని మనం 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్ అవుతుంది కదండి. సో నేను డైరెక్ట్గానే వేశాను. సో చూడండి, క్యాన్సిలేషను. ఇది మల్టిప్లికేషనే కాబట్టి అంతా మల్టిప్లికేషనే కాబట్టి జీరోస్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్లో 2 టైమ్స్, ఇక్కడ 221, ఇక్కడ 2 8లో 4 టైమ్స్, ఓకేనా? సో మన 4 ఇంటూ 105 ఇంటూ 21 ఈక్వల్ టు 4 105 4 ఇంటూ 100 కదండి. సో 400 4 5 20. సో టోటల్ మనకి ఎంత అండి? 420 ఇంటూ 21 20 ఇంటూ 20. ఇక్కడ 20 కదండి, ఇంకొక 1 ఉంది, అది నెక్స్ట్ మనం యాడ్ చేసుకోవాలి. 420 ఇంటూ 20 అంటే ఎంత అవుతుంది? 4 2 8 8400. 420 ఇంటూ 1 అంటే 420. సో 0 2 4 4 4 4 8 8. సో ఓవరాల్గా మనకి ఎంత అండి? 8820 రూపీస్. సో మనకు ఓవరాల్గా అమౌంట్ ఎంత అండి? 8820 రూపీస్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బీ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 25,000 ఆఫ్టర్ 3 years ఎట్ ద రేట్ ఆఫ్ 12% పర్ యానం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే సమ్ ఎంతండి? ఎస్తో కానీ మనం పీతో కానీ రిప్రజెంట్ చేస్తున్నాం కదండి. 25,000. టైం ఎంతండి? 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%. సో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో చూడండి, ఫస్ట్
ఇక్కడ 3 ఇయర్స్ కదండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఎలాగా 25,000 12%తో 1 ఇయర్కి ఎంత అవుతుందండి అప్పుడు 0 క్యాన్సిల్ 250 12 3,000 1 ఇయర్కి ఇది. ఓకేనా? అలా కాకుండా నెక్స్ట్ సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ ఇయర్కి ఎలా అంటే ఇక్కడ ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదండి. సో ఇక్కడ 3,000 అని 25,000కి ఇనీషియల్గా మనం తీసుకున్న మనీకి యాడ్ చేయాలి. సో 25,000 ప్లస్ 3,000 ఎంత 28,000 ఇంటూ మళ్ళీ అగైన్ రేట్ ఆఫ్ పర్సంటేజ్తో మనం మల్టిప్లై చేయాలి. సో 280 ఇంటూ 12 2,800 280 ఇంటూ 2 0 2 8 16 2 2 4 5. సో 560 0 6 8 ప్లస్ 5 13. సో 3,360. సో ఇది సెకండ్ ఇయర్కి. అయితే నెక్స్ట్ థర్డ్ ఇయర్కి సేమ్ ఇదే అమౌంట్కి మనం ఈ అమౌంట్ యాడ్ చేసుకోవాలి. సో ఓవరాల్గా మనకి యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 3,360 ఇంటూ మళ్ళీ అగైన్ దానికి 12% మనం చేయాలి. సో చేస్తే ఎంత వస్తుందండి 3,360 ఇంటూ 12 చేస్తే మనకు ఓవరాల్గా 376320. సో మనకి ఇక్కడ డివిజన్లో 100 ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుందండి 3763.2 అవుతుంది. ఓకేనా? 2 డిజిట్స్ పక్కన కాబట్టి. సో ఇప్పుడు ఈ అమౌంటు ఈ టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్ టోటల్ అమౌంట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతున్నప్పుడు 3,000 ప్లస్ 3,360 ప్లస్ 3763.2. సో ఓవరాల్గా మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందండి 10,123.2 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక మోడల్ చూద్దాము. అది ఈజీగా ఫార్ములానే యూజ్ చేయొచ్చు. సో అది ఎలాగో చూడండి ఒకసారి. సో చూడండి నేను డైరెక్ట్గానే చేస్తాను. అదే మనం యూజ్ చేసే ఫార్ములా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మనకు టోటల్ అమౌంట్కి ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంది కదండి. సో P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N. సో ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 పవర్ N. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదండి. సో P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ పవర్ N మైనస్ P. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంతండి 25,000 ఇంటూ ఇక్కడ R అంటే ఎంత అవుతుందండి 12. సో 1 ప్లస్ 12/100 హోల్ పవర్ N అంటే 3 ఇయర్స్ మైనస్ P. సో చూడండి ఇక్కడ 25,000 ఇంటూ ఇక్కడ 100 ప్లస్ 12 112 డివైడెడ్ బై 100 ఇంటూ 112 డివైడెడ్ బై 100. ఎందుకంటే నేను ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి నేను 3 టైమ్స్ మల్టిప్లై చేసేస్తున్నాను. 100 మైనస్ మళ్ళీ ప్రిన్సిపల్ 25,000. సో జీరోస్ క్యాన్సిలేషన్ చూడండి 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ ఈ 0 క్యాన్సిల్. 2 టేబుల్లో చూడండి ఇక్కడ 2 ఉంది కదా. లేకపోతే 5 టేబుల్లో చూసుకోండి. ఇక్కడ 2 5 10 5 5 25 2 ఇక్కడ 5 2 10 6 3 12. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో చూడండి 50 5 6. 5 టేబుల్లో ఇక్కడ 10 టైమ్స్ 10 అది 2 టేబుల్లో 5 2 2 4 8 2 16. ఓకేనా? సో మనకి ఇంకా ఎంత వస్తుందండి 112 ఇంటూ 56 ఇంటూ 28 డివైడెడ్ బై 5 మైనస్ 25,000. సో ఇదంతా మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందండి? మల్టిప్లై చేయండి. ఇది చేస్తే 175,616 డివైడెడ్ బై 5 మైనస్ 25,000. సో క్యాన్సిలేషన్ చేస్తే చూడండి ఒకసారి 5 ఇక్కడ 3 5 15 5 5 25 1 5 5 2 5 10 3 5 15 2 5 10 మైనస్ 25,000. మొత్తం అప్పుడు ఎంత అవుతుందండి మనకి అమౌంట్ మొత్తం ఎంత వస్తుంది వాల్యూ మైనస్ చేస్తే 10123.2 రూపీస్. సో సేమ్ వాల్యూ కదండి మనం ఫార్ములా యూస్ చేసిన
ఒకటే వాల్యూ. మన ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇలా చేసినా ఓకేనా, మన ఫార్ములా యూజ్ చేయకుండా ఈ మెథడ్లో చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓకేనా, ఈ విధంగా కూడా చేయించండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 20,480 రూపీస్ ఎట్ 6.1/4% per annum for 2 years 73 days ఈజ్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ మొత్తం మనకి పి ఎంత అవుతుందండి, వాల్యూ 20,480 రూపీస్. నెక్స్ట్ రేట్ ఆఫ్ పర్సంటేజ్ 6/1/4% అంటే 6 4s 24 + 1 25/4%. టైం చూడండి, ఇక్కడ 2 years 73 days. సో 2 years 73 days కదండి. సో నేను 2 × 73 / 365 days అంటే మన ఇయర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కదండి. సో 73 మనకి 1 yearకి 365 days. సో ఈ 73 ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది. సో 2 1/5 years ఓకేనా. సో ఇక్కడ మన ఈ వాల్యూని ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటండి, మనకి అమౌంట్ ఫార్ములా ఉంది కదండి. సో P × 1 + R/100 హోల్ పవర్ n. n అంటే ఈ వాల్యూ వేసుకోవాలి మనం, ఇంటూ 1 + 1/5 అంటే ఈ మిక్స్డ్ ఇంకా నెక్స్ట్ ఉన్న వాల్యూ వేసుకోవాలి, R/100. సో ఇదండి ఫార్ములా టైం అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు. సో ప్రిన్సిపల్ ఎంతండి, 20,480 ఇంటూ 1 + R అంటే 25/4. సో 25/4 × 100 అవుతుంది కదండి, 400 హోల్ పవర్. మనకి టైం ఎంతండి, 2. 1 + ఇక్కడ R ఎంత అవుతుందండి, 1/5 × 25/4. ఈ 5 ఇందులో 5 times క్యాన్సిల్ అవుతుంది. సో /100 ఓకేనండి. సో చూడండి ఇక్కడ 20,480 ఇక్కడ నేను 400 ఉంది కదండి. సో ఇక్కడ 400 అవుతుంది, LCM 1 కాబట్టి, ఇంటూ 425 / 400. సో ఇక్కడ స్క్వేర్ కదండి. సో నేను ఈ వాల్యూనే డబల్ వేస్తున్నాను, 425/400 ఇంటూ ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూ ఇంకా డినామినేటర్కి వస్తుంది కదా, 400 ఇక్కడ 1 400 + 5 అంటే 405 / 400 ఓకేనా. అర్థమైంది కదండి మీకు ఇది. సో ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చూడండి, 5 టేబుల్లో 8 5s 40 ఇంటూ 0, 8 5s 40ని 5 5s 25. నెక్స్ట్ 5 టేబుల్లో 1 5s 5, 6 5s 30. నెక్స్ట్ 1 5s 5, 7 5s 35. సేమ్ ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ 17/16 కదండి వస్తుంది. సో నేను ఇక్కడ చేస్తున్నాను, 480 ఇంటూ 17/16 ఇంటూ 17/16. సో ఇక్కడ కూడా క్యాన్సిలేషన్ చేస్తే ఆ ప్రొసీజర్ అంతా సో 16 సేమ్ వాల్యూసే కదా ఉన్నాయి. సో ఇక్కడ 5 టేబుల్లో చూడండి 80 81 ఓకేనా. సో ఇంటూ 81/80. సో ఇప్పుడు మళ్ళీ క్యాన్సిలేషన్ చూడండి, ఇవి 4 టేబుల్లో 4 4s 16, 4 5s 20, 1 4s 4, 4 2s 0. నెక్స్ట్ 4 టేబుల్లో చూడండి, ఇక్కడ 1 4s 4, ఇంకా 11, 2 4s 8, 3 ఉంటుంది కదా 32. సో 32కి 8 4s 32, 32 0 ఓకేనా. ఈ 0 క్యాన్సిల్ చేసేస్తే ఓకే. సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా 4 4s 16, 4 3s 12, 4 2s 8. ఈ 4 ఇందులో 8 times క్యాన్సిల్ అవుతుంది ఓకేనండి. ఈ 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 17 × 17 × 81. సో టోటల్ మల్టిప్లై చేస్తే మనకి 23,409 ఓకేనా. మనకు వచ్చిన అమౌంట్ అనేది ఇంత వచ్చిందండి వాల్యూ ఓకేనా. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ అమౌంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ మైనస్ చేయాలి. సో 23,409 మైనస్ ప్రిన్సిపల్ ఎంతండి 20,480.
సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి వాల్యూ 2929 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ విధంగా ఉంటుంది ప్రాబ్లం అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5000 రూపీస్ అంటే అదేంటి మనకి ప్రిన్సిపల్ 5000 రూపీస్. నెక్స్ట్ టైం అనేది ఎంతండి 1/2 ఇయర్స్ అంటే సో 2 1 + 2 2 + 1 3 అంటే 3/2 ఇయర్స్ అవుతుంది కదండి. నెక్స్ట్ 4% పర్ యానం అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకి 4% ఇచ్చారు. అయితే కాంపౌండెడ్ ఇయర్లీ అండ్ హాఫ్ ఇయర్లీ. సో ఈ ఇయర్లీకి హాఫ్ ఇయర్లీకి డిఫరెన్స్ ఎంత ఉందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఫస్ట్. సో మనం ఇయర్లీ ఫైండ్ అవుట్ చేద్దాము, తర్వాత హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్. ఇయర్లీకి ఇక్కడ టైం అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో అక్కడ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటండి సో టోటల్ అమౌంట్కి ఎంత అవుతుంది మనకి P × 1 + R/100 హోల్ పవర్ n 1 + ½ ఇంటూ అంటే ఇక్కడ హాఫ్ ఉంది కదండి, ఇక్కడ n అనేది 1 వేసుకుంటాం మనం, ½ R/100. ఓకేనండి. సో ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి, ఈ అమౌంట్కి ఆ అమౌంట్కి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి. సో 5000 ఇంటూ 1 + R అంటే 4/100 హోల్ పవర్ ఇక్కడ n అంటే 1 కదండి, ఇక్కడ 1/2కి ఇక్కడ. సో 1 + 1/2 ఇంటూ 4 / 100. సో 2లో 2 టైమ్స్ 5000 ఇంటూ 100 100 + 4 104 / 100 ఇంటూ ఇక్కడ మళ్ళీ 100 100 + 2 102 / 100. ఓకేనా. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 zeros 2 zeros ఇక్కడ 0 ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా 5 ఇందులో. సో చూడండి ఈ 2 అనేది 102లో 5 2 = 10 1. సో 104 ఇంటూ 50 51 సారీ. సో మొత్తం మనకి అమౌంట్ ఎంత వస్తుందండి, ఇక్కడ 104 ఇంటూ 51 చేస్తే మనకి 5304 రూపీస్ వస్తుంది మనకి. ఓకేనా. ఇది ఏంటండి, ఇది మనకి ఇయర్లీకి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన హాఫ్ ఇయర్లీ. సో హాఫ్ ఇయర్లీకి ఎంత వస్తుందో చూడండి ఒకసారి, నేను పక్కనే చేస్తున్నాను. సో అమౌంట్ హాఫ్ ఇయర్లీకి మనకి ఫార్ములా ఏంటండి, P × 1 + R/2 హాఫ్ కాబట్టి R/2 / 100 హోల్ పవర్ 2 × n. ఓకేనండి. సో ఇది హాఫ్ ఇయర్లీకి ఫార్ములా. ఓకేనా. హాఫ్ ఇయర్లీ. ఓకే. సో ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఎంతండి 5000 ఇంటూ 1 + R/2 అంటే 4/2 / 100 హోల్ పవర్ 2 ఇంటూ మనకి ఇక్కడ టైం అనేది 3/2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది అంటే 3 వస్తుంది. ఈ 2 ఈ 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5000 ఇంటూ ఇక్కడ 100 LCM 1 కాబట్టి 100 + 2 102 / 100. ఇక్కడ పవర్లో 3 ఉంది కదండి, సో నేను 3 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నా. సో మనం క్యాన్సిలేషన్ చేస్తే చూడండి ఒకసారి, ఈ 0 క్యాన్సిల్, ఈ 5 ఇందులో 2 టైమ్స్, ఈ 2 51. నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో చూడండి 5 2 = 10 0 5 2 = 10 1. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ 2 టేబుల్లో చూడండి 2 2 = 4 4 5 2 = 10 5 2 = 10 1. ఓకేనా. సో మనకి 51 × 51 / 25. సో మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే మల్టిప్లై చేసి క్యాన్సిలేషన్ చేయండి, మీకు వాల్యూ వస్తుంది 5306.4. ఓకేనా. సో నేను క్యాన్సిలేషన్ చేసేటప్పుడు టైం పడుతుంది కదండి, సో నేను డైరెక్ట్ వాల్యూ వేశాను. సో ఇంత అమౌంట్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు డిఫరెన్స్ అడుగుతున్నారు, ఇయర్లీకి హాఫ్ ఇయర్లీకి ఎంత అమౌంట్ డిఫరెన్స్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిఫరెన్స్ ఈక్వల్ టు,
సో హాఫ్ ఇయర్లీకే ఎక్కువ వాల్యూ ఉంది కదండి. సో 5306.04 మైనస్ 5304. సో చూడండి డిఫరెన్స్ చేస్తే 2.04 రూపీస్ వస్తుందండి మనకి డిఫరెన్స్ అనేది. సో ఇది ఆన్సర్ అవుతుందండి. ఈ విధంగా అడుగుతాడు మనకి ప్రాబ్లం అనేది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. శామ్ ఇన్వెస్టెడ్ 15,000 రూపీస్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్కి. ఓకేనా. సో మనకి ప్రిన్సిపల్ ఎంతండి, 15,000 రూపీస్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం అనేది 1 ఇయర్. అక్కడ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అయితే దెన్ అమౌంట్ రిసీవ్డ్ బై శామ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ విల్ బీ. సో మొత్తం మనకి అమౌంట్ అనేది అక్కడ ఇంట్రెస్ట్ అనేది ఎలాగా హాఫ్ ఇయర్లీలో అయితే కనుక సో టోటల్ అమౌంట్ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి హాఫ్ ఇయర్లీకి మనకి ఫార్ములా ప్రీవియస్గానే చూసాం కదండి. సో P × 1 + R/2 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 2n. సో P అంటే ఎంతండి, 15,000 × 1 + R అంటే 10% బై 2 డివైడెడ్ బై 100 హోల్ పవర్ 2 × n అంటే మనకి ఏమవుతుంది 2. ఇక్కడ 1 కదండి టైము. సో 15,000 ఇంటూ ఈ 2 అనేది ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 5/100. సో ఇక్కడ 100 + 5 105 డివైడెడ్ బై 100. సో 105 డివైడెడ్ బై 100. ఇక్కడ 2 ఇయర్స్ కాబట్టి నేను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాను. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 zeros క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్, 5 టేబుల్లో 2 టైమ్స్ 3 5s are 15. ఓకేనా. సో 2 టేబుల్లో చూడండి ఇక్కడ 5 2s are 10, 2 2s are 4, ఇంకా 1 ఉంటుంది మనకి 5 2s are 10, 0.5 కదండి. సో ఓవరాల్గా మనం మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి, 16,537.5 వస్తుందండి. సో 3 × 105 ఇంటూ ఈ వాల్యూని మల్టిప్లై చేస్తే నేను డైరెక్ట్ వాల్యూ వేసాను. సో ఇంత అమౌంట్ వస్తుందండి. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందండి క్వశ్చన్ అనేది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఉంటుందండి. సో ఈజీగా ఉంటుంది క్వశ్చన్ అనేది, అర్థం చేసుకోండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.